రాజ్, కావ్య వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి వాళ్ళిద్దరిని ఆపి, "ఆగండి, ఎక్కడికి ఊరేగి వస్తున్నారు మీరిద్దరు? మీరిద్దరు ఊరేగడానికి ఒక ఏసీ కారు కావాలి గానీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎలాంటి కారు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. అయినా ఇంత అధికారం మీకు ఎవరు ఇచ్చారని చెప్పండి? అయినా మీరు తిరగడానికి కార్లు కావాలి, మేము తిరగడానికి కార్లు అవసరం లేదా? మీరు ఏటి అంత పెద్ద హోదాలో ఉన్నారు, నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం, "నాకు ఈ అధికారాన్ని, ఈ హక్కుని ఎవరు ఇచ్చారంటే తాతయ్య గారు ఇచ్చారు. ఈ హక్కు ద్వారానే నేను ఈ ఇంటిని నడుపుతున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి, రాజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా కోపంగా, "మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు మంచిది అనిపించినా మంచిది కాకపోయినా సరే, నేను చెప్పిన విధంగానే చెయ్యాలి ఈ ఇంట్లో ఉన్నంత వరకు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి కూడా, "ఏంటి కావ్య ఇలా తయారవుతుంది" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు నేను చెప్పినట్లే చెయ్యాలి. లేదంటే ఈ ఇంట్లో ఉన్నా ఉండకపోయినా అది మీ ఇష్టం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కోపంగా కావ్యను చూస్తూ ఉండిపోతారు. ఏంటి దీనికి ఇంత పొగరు పెరిగిపోయింది అని చెప్పేసైతే ధాన్యలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "నా కోసం నా ఫ్యామిలీ కోసం కావ్య ఎంత చేస్తుందో" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.